ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొకసారి మీ ముందుకు రావడానికి నాకు అనుగ్రహించబడిన ఈ యొక్క శ్రేష్టమైన ప్లాట్ఫామ్ను బట్టి, ఈ అవకాశం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మొదటి భాగంలో గ్రద్దను గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. రెండవ భాగంలో సింహము గురించినటువంటి విషయాలు మనం గ్రహించబోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. గాడ్లీ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ లైక్ లయన్. ఎందుకు నీతిమంతులను సింహంతో దేవుడు పోల్చాడు? ఎందుకు ఆ యొక్క సింహంలో దేవునికి నచ్చినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఏంటి? అవును, సింహము ఒక అడవికి రారాజుగా పిలువబడుతుంది. లయన్ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ జంగిల్. దాని యొక్క రాజసం అటువంటిది, దాని యొక్క నడక అటువంటిది, దాని యొక్క అరుపు అటువంటిది. కనుక ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, ఎవరైతే ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో, దేవుడు వారిని ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడంటే సింహము వలె ఉండాలని ఆశపడుతున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే మనం విశ్వసిస్తున్నాం. అవును, ఆ యొక్క సింహాన్ని కలుగజేసిన దేవుడినే మనం విశ్వసిస్తున్నాం. అందుకే ఒక మాట ఉంది, ఈ యొక్క సింహము అడవికి ఒక నాయకుడు వంటి వాడు. ప్రతి జీవి, ప్రతి జంతువు ఎంత ఆకారము ఉన్నప్పటికీ కూడా, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, సింహము దగ్గరకు వచ్చేటప్పటికి అవన్నీ కూడా శిరస్సు వంచవలసిందే. లీడర్స్ డు నాట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఎప్పుడు నాయకుడు సాకులు చెప్పేవాడిగా ఉండకూడదు. అందుకే దేవుడు ఈ యొక్క సింహముతో మనల్ని పోల్చాడు. సింహము తన జీవితంలో ఏ సమస్యనైనా, ఏ పోరాటాన్నైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. అవును, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మనము కూడా ధైర్యంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఈ లోకస్తుల వలె, లోక పరిస్థితుల వలె ప్రతి వాటికి మనం భయపడిపోయి, లొంగిపోయి దీనస్థితిలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీవు నేను విశ్వసిస్తున్న మన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న మన దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఈ యొక్క లోకంలో ప్రతి జీవిని ఆయన కలుగు చేశాడు. అంత సామర్థ్యం కలిగిన వాడు. ఆయన మాటకు సింహములు లోబడతాయి, ఆయన మాటకు మకరములు లోబడతాయి, ఆయన మాటకు సమస్త జీవి, ప్రతి కీటకము కూడా ఆయనకు భయపడవలసిందే. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీవు నేను ఆ సింహము వలె సాకులు చెప్పే జీవితం మన జీవితంలో ఉండకూడదు. సాకులు వంకలు చెప్పేటువంటి విశ్వాస జీవితంలో మనం ఉండకూడదు. సింహములో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏమనగా, సింహము రోజుకి 9 కేజీలు మాంసం తింటదట. 9 kgs ఆఫ్ మీట్ ఈ యొక్క సింహం తినడం జరుగుతుంది. నీవు నేను కూడా మన ఆహారం ఏమై ఉండాలి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 17వ వచనం, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఈ సింహము ఆహారం తింటుంది, అది బ్రతకడానికి. ఒక విశ్వాసిగా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ప్రతి దినము బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం మనకు అవసరంగా ఉంది. అందుకే దేవుడు దాసుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నదంటది. ఒక రాజుకి ఏ రీతిగా వాక్యం అవసరం అవుతుంది? ఒక రాజుకు ఏ రీతిగా లోటు ఉంటుందా? ఏ మాత్రము లోటు ఉండదు ఒక రాజుకి. అయితే దేవుని వాక్యములు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, మన ఆత్మ నిరంతరము దేవుని యొక్క వాక్యము కొరకు ఆకలి దప్పులు కలిగినదిగా ఉండాలి. ఈ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. ఈ వాక్యము నిన్ను నడిపించేదిగా ఉంది. ఏ మార్గములో నువ్వు వెళ్ళాలో, దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకునేటువంటి విధానంలో దేవుని వాక్యము ఒక ఆహారంగా నీకు ఉండాలి ప్రతి దినం కూడా. ఒక దైవజనుడైనటువంటి జాక్ పునన్ గారు ఒకసారి ఇలా అన్నారు, నేను గత 53 సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను, అనేక ప్రదేశాల్లో వాక్యాన్ని బోధిస్తున్నాను, ఎన్నోసార్లు బైబిల్ చదివాను. అయినా నేను ఎప్పుడు వాక్యం తీసి చదివినా అదేదో క్రొత్తగా, నేను మరలా చదివినట్టుగా నూతనంగానే నాకు అనిపిస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నూతనంగా ఉంటుంది మన జీవితంలో. మనల్ని నడిపించడానికి, మనల్ని ఆదరించడానికి సరి అయిన మార్గంలో ఈ వాక్యమే మనల్ని నడిపించగలదు. జార్జ్ ముల్లర్ గారు తన జీవితంలో 100 సార్లు ఈ బైబిల్ గ్రంథం చదివాడట. ఒక ఆయన అడిగాడంట, నీవు ఎలా చదివావండి? నేను కుర్చీ మీద కూర్చొని చదివాను అని జవాబిచ్చాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, నీవు మోకాళ్ళ మీద దేవుని గ్రంథము చదవాలి. అది ఆ మాట గురిగా తీసుకున్న ఆ దైవజనుడు తన మరణించేలోపుగా మరొక 100 సార్లు మోకాళ్ళ మీద చదివాడంట. ఇటువంటి ఆకలి, వాక్యం మీద ఆకలి, తృష్ణ మనం కలిగి ఉండాలి.
భక్తుడైన దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. దేవుడు మనకిచ్చిన ఏకైక జీవ గ్రంథం, ఆయన ప్రేమను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని మనకు తెలియజేయడానికి మన చేతుల్లో ఉంచిన ఈ జీవ గ్రంథం ప్రతి నిత్యం మనం చదివినప్పుడు ఒక నూతిలో ఏ రీతిగా నీళ్లు తోడే కొలది వాటర్ వస్తాయి ఉంటాయో ఆ రీతిగా జీవ గ్రంథము నిన్ను సత్యములోకి నడిపిస్తుంది, ఎలా జీవింపజేయాలో నేర్పిస్తుంది, ఎలాగా ఆదరించబడాలో కూడా జీవ గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. రెండో లక్షణం ఏమనగా నహూము గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచ్చు. ద పేరెంట్స్ హ్యాస్ టు సెట్ రైట్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ప్రతి తల్లిదండ్రులు తన పిల్లల యొక్క మార్గం ఏంటో మనం గ్రహించాలి. వారు ఏ రీతిగా ఎదుగుతున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో ఏ రీతిగా ఆశ కలిగి ఉన్నారు, ఏ రీతి స్టేటస్లో వారు ఉన్నారు, నీవు నేను గ్రహించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ సింహము తన పిల్లలకు ఏది అవసరమో అదే ఇస్తుందట. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకము. ఏ రీతిగా వారి హృదయాలను మనము జ్ఞాపకం చేసుకుని వారి ఆలోచనలు ఏ రీతిగా దేవుని వైపు త్రిప్పాలో మనం భారం కలిగిన వారంగా ఉండాం. ఏ రీతిగా ఎదుగుతున్నారో, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో వారి పరిస్థితులని మనం గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ యొక్క సింహము కూడా తన బిడ్డల పట్ల ఎంతో ఆలోచన కలిగి పోషించేదిగా ఉంది. కాబట్టి మనము మన పిల్లల పట్ల జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఈ పిల్లలు చెడిపోవడానికి ఈ లోకము ఎంతో ఆస్కారాన్ని ఇస్తుంది. వారి చదువు నుంచి, వారి భవిష్యత్తు నుంచి వారిని పక్కత్రోవ పట్టిస్తుంది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ట్రెండ్ వచ్చి యవనస్తులైనటువంటి పిల్లలను నాశనం చేస్తుంది. కొంతకాలమేమో షార్ట్ ఫిల్మ్స్ అన్నారు, కొంతకాలమేమో పబ్జి గేమ్స్. ఈ రీతిగా ఒక్కొక్క కాలం చూసారా ఎంత మనిషి యొక్క ఆలోచన డైవర్ట్ చేస్తుంది. మనం కూడా సింహం వల్లే వివేకం కలిగి ఉండాలి. ఒక సింహానికి సింహపిల్ల పుడుతుంది. అటువంటి ధైర్యంతో విశ్వాసులుగా మన పిల్లలకు మరింత విశ్వాసంలోనికే ఉండాలి తప్ప వారి సమయాన్ని, వారి స్థానాన్ని, వారి పిలుపును వ్యర్థం చేసుకునే రీతిలో మనం వారిని ఎట్టి రీతిలో ప్రోత్సహించడానికి వీల్లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రతి దినము వారిని మీరు ప్రశ్నించాలా. దేవుని వాక్యము ఏం చదివావు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడాడు, నీ భవిష్యత్తు పట్ల నీ ప్రణాళికలు ఏంటి? దేవుడి యొక్క వాక్యానుసారంగా మీ పిల్లలను పెంచవలసిన అవసరం ఎంతో ఉంది. దైవజనురాలైనటువంటి సూజన్నా వెస్లీ తనకు 11 మంది సంతానం. అందులో ప్రతి దినము తన కుమారుల పట్ల, తన బిడ్డల పట్ల భారం కలిగి ఒక్కొక్కరి పడక మీదకెళ్ళి మోకాళ్ళు వేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గంట ప్రార్థన చేసి అలవాటు చేసుకుంది. ఆ దైవజనురాలు రోజుకి 24 గంటలైతే 11 గంటలు పిల్లల గురించి ప్రార్థించేటువంటి ఆ దైవజనురాలు ఆ కుటుంబంలో గొప్ప సేవకులు, ఉన్నతమైనటువంటి అభిషక్తులు దేవుని కొరకు బలమైన సేవ చేసి మిషనరీస్గా పిలువబడుతున్నారు. ఒక ఆయన పేరు జాన్ వెస్లీ గొప్ప పరిచర్య చేశాడు. మీరు కూడా మీ బిడ్డల పట్ల ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. మీరు కూడా మీ బిడ్డల పట్ల భారం కలిగి మోకాళ్ళు వేసి వారి గురించి ప్రార్థన చేయండి. రేపు అన్న రోజు మీ పేరు నిలవబెట్టవలసింది వాళ్ళే. ఈ యొక్క సింహము కూడా ప్రతి దినము మా కబ్స్కి కోదిస్తూ ఉంటుంది, నీవు సింహానివి, ధైర్యంతో నిరీక్షణ తెలిపోవాలని. ప్రైజ్ ది లార్డ్. సింహము మనకు నేర్పే 3వ పాఠం ఏమనగా కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 21వ వచనంలో, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ఈ యొక్క సింహము ఒక అడవికి రాజు. తను అనుకుంటే ఏదైనా సాధించగలదు. అయినప్పటికీ కూడా అక్కడ చెప్పబడుతున్న మాట, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను దేవుని కొరకు ఎదురు చూసేటువంటి జీవితం కలిగి ఉండాలి. ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద గాడ్ బట్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల యొద్ద నుంచి మనం ఏదో పొందుకోవాలని ఎప్పుడు ఎదురు చూడొద్దు. నా జీవితంలో నేను నేర్చుకున్న విలువైన పాఠం ఏమనగా, డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఎవరి యొద్ద నుంచి ఏది ఆశించకూడదు అని నేను నేర్చుకున్నాను.
నీవు కూడా ఈ సింహము వలె అని గర్జించడానికి, అది వేటాడటానికి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని చేతుల నుండి ఆహారం తీసుకునే యోగ్యతలోనికి అది రాబోతుంది. 146వ అధ్యాయం 7వ వచనంలో, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. గాడ్ ఈజ్ అవర్ సోర్స్, గాడ్ విల్ ఫీడ్ అస్. దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలా, దేవుడే మనల్ని పోషిస్తాడనేటువంటి ఆలోచన కలిగిన వారంగా మనం ఉండాలి. అంతేకాకుండా ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, యూ విల్ రిసీవ్ వాట్ యు ఆస్క్, బట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ యూ విల్ రిసీవ్ మోర్ దాన్ వాట్ వీ ఆస్క్. మనం మనుషుల యొద్ద నుంచి ఆశిస్తే మనకు అడిగినదే మనుషులు ఇస్తారు. దేవుని యొద్ద మనం ఆశిస్తే మనం అడిగిన దానికంటే ఎక్కువ దేవుడిస్తాడు. దేవుని వాగ్దానం సెలవిచ్చింది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే దేవుడు. నీవు నేను ఊహించలేని ఆశ్చర్యమైన కార్యాలు మనం ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. సింహం సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు ఆశతో ఎదురు చూస్తుంది. ఆయన చేతిలో నుంచి లాక్కొని ఆహారం తినాలని ఆశపడుతుంది. 4వదిగా సింహం మనకు నేర్పుతున్న పాఠం ఏమనగా, ఈ యొక్క సింహము 1500 కేజీలు పవర్తో ఒక పంజా విసురుతుందంట. అది ఒక్క పంజా విసిరిందనంటే ఎంతటి జంతువైనా తల్ల క్రిద్దలైపోవలసిందే, అంత సామర్థ్యం కలిగింది. ఈ ప్రపంచంలో వరల్డ్స్ బెస్ట్ అండ్ అగ్రెసివ్ బాక్సర్ అయినటువంటి మైక్ టైసన్ యొక్క పంచ్ పవర్ 99 కేజీస్. అంటే ఒక్క పంచ్ వాడు వేసాడంటే ఫస్ట్ రౌండ్లోనే నాకౌట్ అయిపోవలసిందే. అయితే ఈ యొక్క సింహము 1500. నీవు నేను మన జీవితంలో కూడా మన శక్తి మీద ఎప్పుడు ఆధారపడటానికి వీల్లేదు. ఈ యొక్క సింహము తన యొక్క చేతి పంజా మీద ఆధారపడి ధైర్యంతో అది పోరాడుతుంది. దాని పంజా నుంచి ఎవరో తప్పించుకోలేరు. అయితే నీవు నేను దేవుని బలం మీద ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్. మనకు బలమై ఉన్న మన దేవుడి మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు ఆ యొక్క బలాన్ని పొందుకుంటాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆనందించడం ప్రారంభించామో, దేవుడు మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు మనలో ఆనందింపబడేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోవా యందు ఆనందించడం వలన మనం బలం పొందుతాం. మనము ఆయన యందు బలం ఉండాలి. ఈ లోకంలో ఆయన కంటే శక్తి కలిగినటువంటి వారు ఎవరూ లేరు. మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని జయించేటువంటి శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. వాటన్నిటిని మనం ఎప్పుడు జయిస్తామంటే ఆయన యందు మనం ఆనందించాలి. మనకున్న భిన్నమైన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన యందు ఆనందించడం ద్వారా మనం శక్తి పొందుకుంటాం. నుండి మనం నేర్చుకోవాల్సిన 5వ అంశం ఏమనగా, ఈ యొక్క సింహము ఒక్కసారి గర్జించిందంటే, రోర్ చేసిందని అంటే 5 కిలోమీటర్స్ వరకు కూడా దాని యొక్క సౌండ్ వినబడుతుందంట. ఒక విశ్వాసి జీవితం కూడా ఎంతో ప్రభావితం చేసేదిగా ఉండాలి. అబ్రహాము ఆది కాండంలో మనకు కనబడతాడు. చివరికి ఎక్కడ కనబడతాడంటే బైబిల్ గ్రంథంలో చివరి పత్రికల్లో 1 పేతురులో కనబడతాడు. సుమారుగా 294 సార్లు ఒక వ్యక్తి గురించి దేవుడు పరిచయం చేయటం ప్రారంభించాడు. సుమారుగా 25 పుస్తకాల్లో ఒక వ్యక్తి యొక్క శక్తి, విశ్వాసము, నిరీక్షణ ఏ రీతిగా ఉందో దేవుడు మనకు తెలియజేశాడు. మనం ఎక్కడున్నా మన సాక్ష్యం ఎక్కడికో వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ సింహము ఎక్కడో ఉంటుందట. అయితే అది గర్జించగానే దాని స్వరము ఎక్కడికో వెళ్ళటం ద్వారా అనేక జంతువులు భయపడిపోతాయి. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలను జ్ఞాపకంలో ఉంచుతాడు. నీతిమంతులను దేవుడు జ్ఞాపకంలో ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆ రీతిగానే అబ్రహాము 22వ అధ్యాయంలో దేవునికి భయపడేవాడిగా రాయబడింది. అందుకే అబ్రహామును దేవుడు జ్ఞాపకంలో ఉంచాడు. నీవు నేను మన జీవితంలో మనం లేకపోయినా మన సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేసేదిగా ఉంటే అది దేవుడికి ఎంతగానో మహిమ తెచ్చేదిగా ఉంటుంది. 6వదిగా సింహం మనకు నేర్పే పాఠం ఏమనగా, సింహము ఎంత పోరాటం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని గాయాలైనా ఎవరి సహాయం కొరకు ఈ సింహం ఎదురు చూడదట. దానంతట అదే లెగుస్తుందట. నా జీవితంలో మన పోరాటాల్లో, నిరుత్సాహాల్లో మనంతట మనమే లెగాల. వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్ బై ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలు ఆధారం చేసుకున్న ద్వారా మనకు నూతన జీవం మనలో వస్తుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఒంటరిగా విడువను అన్నాడు, సదాకాలము నీతో ఉంటానన్నాడు.
నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథం 41 అధ్యాయంలో 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఈ లోకంలో మనంతట మనమే లెగిసి దేవుని వాగ్దానాలు చేత పట్టుకున్నప్పుడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసినప్పుడు, అబ్రహాము వలె నిరీక్షణ కలిగి పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. సింహం వలె నిరీక్షణతో ధైర్యంగా లెగుతాం. సింహం మనకి నేర్పే 7వ పాఠం ఏమనగా, లయన్ డజంట్ యాక్సెప్ట్ ది డిఫీట్ అంటిల్ ఇట్ డైస్. ఈ యొక్క సింహము చచ్చిపోయేంత వరకు కూడా ఓటమిని అంగీకరించదు. ఎప్పుడు ఓడిపోవటానికి ఇష్టపడదు. చివరి శ్వాస వరకు పోరాటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సింహంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి సంకల్పం. నా జీవితంలో ఈ లోకంలో ఎదురయ్యే ఏ శోధనలు, ఏ ఇబ్బందులు అపవాది యొద్ద నుండి, శత్రువుల యొద్ద నుండి, మన శరీరము నుండి దేని నిమిత్తమై మనం శిరస్సు వంచే జీవితం కలిగి ఉండకూడదు. We don't accept the defeat. ఓటమిని అంగీకరించవద్దు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ఏది మనకు హాని చేయదు. లోకంలో దేవుడు సమస్త అధికారాన్ని ఇచ్చాడు, ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆయన ఘనమైన నామాన్ని ఇచ్చాడు. ఏ నామం ద్వారా అయితే దయ్యము వెళ్ళగొట్టబడిందో, ఏ నామం ద్వారా అయితే సిలువను జయించగలిగిందో, ఏ నామం ద్వారా అయితే ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకుంటుందో, ఏ నామం ముందైతే ప్రతి మోకాళ్ళు వంగుతుందో, అన్ని నామముల కంటే ఘనమైన నామమని నీవు నేను ధరించుకున్నాం ఈరోజు. దట్ ఈస్ ద అథారిటీ దట్ ఈస్ గివెన్ టు us టుడే. యూజ్ దట్ అథారిటీ. ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. నీవు నేను ఓడిపోవడానికి కాదు, అపవాది వేసే ప్రతి ఎత్తులకు ఓడిపోవటమని కాదు, దేవుడు నీకు తన నామాన్ని ఇచ్చింది. ప్రతి రోగాన్ని, వ్యాధిని, ఇరుకును, ఇబ్బందును, సమస్యలను జయించడానికి దేవుని ఘనమైన నామము ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంది. ఆ నామం ద్వారా విజయం పొందాం. అంతం వరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ లోకానికి వచ్చేంత వరకు, లేదా ఈ లోకం నుంచి మనం పోయేంత వరకు ఆయన రాజ్యంలో ఉండుటకు మనం సిద్ధపడదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ యొక్క విలువైన వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఎందుకు నీ యొక్క జీవ గ్రంథంలో ఒక జంతువుకు స్థానం ఇచ్చావో, ఎందుకు వాటితో మమ్మల్ని పోల్చావో, నీ ఉద్దేశాలను తెలియజేసినందుకు వందనాలు. ఆ సింహం వలె ధైర్యముతోనూ నిరీక్షణతోనూ, అయ్యా మంచి జ్ఞానము కలిగి బిడ్డలను పెంచుటలోను, వివేకం కలిగి ముందుకు వెళ్ళుటలోను, ఓటమిని అంగీకరించకుండా నీ ఘనమైన నామమును మేము ఉపయోగించి పరిస్థితులన్నిటిలో నుంచి విజయం పొందుటకు గాను నీవే మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి సహాయము కొరకు ఎదురు చూడక సింహము వలె తండ్రి మా యొక్క సాక్ష్యం అనేక మందికి వినిపించబడినట్లుగా నీవే మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి, ఎవరైతే వీక్షించారో వాళ్ళందరినీ ధైర్యపరచమని, సింహం వంటి నిరీక్షణ ధైర్యము వారికి దయచేయమని, ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ పరిచర్య ద్వారా అనేక మందిని ఆశీర్వదించి దీవించమని, మా ప్రయాసకు ప్రతిఫలము దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.